మహిళల ఖాతాల్లో డబ్బులు ఇచ్చాం, రైతు భరోసా వచ్చేది, అమ్మఒడి వచ్చేది, ఇలాగా అనేక పథకాల ద్వారా ప్రజల యొక్క జీవన ప్రమాణాలను పెంచినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మీరేం చేశారు ఈ రోజున? పండగ ముసులో వ్యసనాల్ని ఈ రాష్ట్ర వ్యాప్తంగా మీరు విస్తృతపరుస్తా ఉన్నారు. మీరు రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత పరుస్తా ఉన్నారు. మీ అందరూ తెలుసుకోవాలి ఒకటి, ఈ రాష్ట్రంలో కొత్త నినాదం ఇచ్చింది కూటమి ప్రభుత్వం వచ్చాక. తాగు, తిను, ఉర్రొతలోగు. ఇదే కూటమి ప్రభుత్వ నినాదం, కొత్త నినాదం. తాగు, తిను, ఉర్రొతలోగు. మీ ఇష్టం, వెచ్చలు విడిగా చేసుకోమని కొత్త నినాదం ఇచ్చింది కూటమి ప్రభుత్వం. బరుల దగ్గర కూటమి నాయకులు బరి తెగించి ఇష్టానుసారం ఎవరి మీద పడితే వాళ్ళ మీద దాడి చేసి ఆఖరికి పోలీస్ శాఖ వాళ్ళను కూడా కొట్టేటువంటి పరిస్థితి వచ్చింది. అంత బరి తెగించారు ఈసారి అంత బరి తెగించారు. సరదాని కాస్త వ్యసనంగా మార్చేసినటువంటి పరిస్థితి. సంక్రాంతి ఈసారి కూటమి ప్రభుత్వం ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ గా మార్చింది. ఈసారి వందల వేల కోట్ల రూపాయలు చేతులు మారాయి. మీరు చూశారుగా, ఈసారి కోడి పందాలకి కొత్తగా సినీ తారలను తీసుకొచ్చారు, పోస్టర్స్ వేశారు, బ్యానర్స్ వేశారు, అందరిని ఆహ్వానించారు, వాట్సాప్లో మెసేజ్లు పెట్టారు, కొన్ని చోట్ల లోకల్ ఛానల్స్ లో కూడా పబ్లిసిటీ చేసుకున్నారు. అంటే జోదం ఈ రోజున కూటమి ప్రభుత్వంలో చట్టపరంగా ఆడుకోవచ్చు అనేలాగా అనధికారికంగా అనుమతినిచ్చారని అనిపిస్తా ఉంది. అలాగే బరుల్లో పందాల్లో బాగా గెలిచిన వాళ్ళకి బుల్లెట్లు, జీపులు ఇచ్చే స్థాయికి పెరిగాయి ఈరోజు రాష్ట్రంలో పందాలు. బుల్లెట్లు, జీపులు ఇచ్చే స్థాయికి పెరిగిన ఈరోజు రాష్ట్రంలో పందాలు. కొత్తగా ఐపీఎల్ పదులు, క్రికెట్ మ్యాచ్లు పెట్టి ఐపీఎల్ పదులు ఇప్పుడు కొత్తగా కోడి ప్రీమియర్ లీగ్ అంట కోళ్లకి. దానికోసం మినీ స్టేడియంలు ఏర్పాటు చేసి 1-2 కోట్లు కూడా ఖర్చు పెట్టారు వాటిని అలంకరించడానికి. అంటే వాళ్ళు 1-2 కోట్లు ఖర్చు పెట్టారంటే ప్రజల దగ్గర నుంచి ఎన్ని కోట్లు లాగేస్తారో కూడా ఒకసారి రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి. దీంతో పాటు మనం చూస్తే ప్రాచీన కాలంలో రోమన్స్ చూస్తుంటాం, పెద్ద పెద్ద మైదానాలు ఏర్పాటు చేసి అక్కడ ప్రజలెవరు కూడా పనిచేయబాగండి, మీరందరూ వచ్చి రోజు వ్యసనాలు, విందు వినోదాల్లో తేలియాడండి అని గతంలో చూసాం మనం ప్రాచీన రోమన్ చరిత్రలో. ఈ రోజున చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు పాలన అట్లాగే ఉంది. ఎక్కడ పడితే అక్కడ రాష్ట్రం మొత్తం కూడా ఏం చేశారు? బరులు ఏర్పాటు చేశారు. పేకాట, గుండాట, మద్యం ఇష్టానుసారం అమ్మకాలు, అశ్లీల నృత్యాలు. అంటే ప్రజలకి మీరు ఏం చెప్తా ఉన్నారు? పనులు మానేయండి, ఉద్యోగాలు చేసుకోమాకండి, మీరందరూ హాయిగా తాగి తినండి, వ్యసనాల బారిన పడండి అని చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర ప్రజలకు చెప్తా ఉన్నారా? గతంలో ఏదో ఘటన జరిగితే ఆ ఘటనని పట్టుకొని రాష్ట్రం మొత్తం కూడా ఏదో జరిగిపోయిందన్నట్టు నానా బేభత్సం చేశారు, నానా హడావిడి చేశారు. కానీ ఇప్పుడు రాష్ట్రం మొత్తం చూస్తే ఎక్కడైనా కూడా ఈ చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటే ఎవరు ఎందుకు మాట్లాడరు? ఎవరు ఎందుకు ప్రశ్నించరు? నాడేమో క్యాష్నో అని గోలగోల చేశారు రాష్ట్రం అంతా, నేడంట సరదా అంటున్నారు. నేడు సరదానా చెప్పండి? ఒక్కసారి ఆ వీడియో క్లిప్స్ కూడా చూడండి. ఎంత దారుణంగా ఉందంటే పరిస్థితి. తునిలో జిల్లా పరిషత్ స్కూల్లో కోడి పందాల నిర్వహణ, పేకాట నిర్వహణ, పేకాట ఆడడం, అక్కడే కోడి పందాలు వేసుకోవడం.
ఇదే స్కూల్లో పోలీస్ శాఖ వారు రఘురామకృష్ణరాజు గారిని చూడండి. రఘురామకృష్ణ పబ్లిక్ రోడ్డు మీదే పోలీసులను కూడా కొడుతున్నారు దాగి. మనం చెప్పలే వాళ్ళు ఈనాడు పేపర్లో వాటిలో కూడా పెద్ద ఎత్తున వేశారు. 1000 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలని, 1000 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలని వేశారు. వాళ్ళు కూడా చూశారుగా మీరు. ఒక దగ్గర అయితే హోంమంత్రి అనిత గారు కూడా పైన టవల్ కట్టుకొని కోడి పట్టుకున్నారా అంటే హోంశాఖ మంత్రి అనిత గారు కూడా సమాధానం చెప్పాలి. అంటే కోడి పందాలకి మేము చట్టబద్ధత చేశాం, మీ ఇష్టానుసారం కోడి పందాల దగ్గరికి వెళ్ళి ఆడుకోండి, మందు తాగండి, పేకాట ఆడుకోండి అని మీరు ప్రజలందరికీ సందేశం ఇచ్చారు ఏంటి? హోంశాఖ మంత్రి అనిత గారు కూడా చెప్పాలి ఈ విషయానికి. హోంశాఖ మంత్రి అనిత గారు కూడా చెప్పాలి సమాధానం. వాళ్ళ ఇష్టానుసారం మరి రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు గారు రాష్ట్ర ప్రజలకి ఏమని సమాధానం చెప్తారు? ప్రజలు కూడా తీవ్రంగా విమర్శలు చేస్తూ ఉన్నారు మీ మీద. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నారు కదా, కోడి పందాలు ఆడటం ఏంటి, కోడి పందాలను ప్రోత్సహించడం ఏంటి అని ప్రజలు మిమ్మల్ని కూడా విమర్శలు చేస్తూ ఉన్నారు. రోజు టీవీలోకి వచ్చి మాట్లాడతారు కదా. ఈ విషయం మీద కూడా మీరు ప్రజలకి సమాధానం చెప్పుకోవాలి, సమాధానం చెప్పుకోవాలి. అట్లాగనే భీమవరంలో క్యాసినోవా సెంటర్లు ఏర్పాటు చేశారు. భీమవరంలో క్యాసినోవా సెంటర్లు ఏర్పాటు చేశారు. మీ అందరికి తెలిసి ఉంటుంది, రాష్ట్రంలో చాలా మందికి తెలుసు. తాడేపల్లి గూడెంలో 1,25,00,00,000 రూపాయల కోడి పందానికి